నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు స్వాతంత్ర సమరయోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు కన్నుమూత తెల్లవారుజామున 3ంటికి తుదిశ్వాస విడిచిన సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ఏపీ సర్కారు కసరత్తు ప్రణాళికలు సిద్దం చేయాలన్న చంద్రబాబు సమీకరణ విధానంలోనే భూసేకరణ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే ఎన్డీఏతో పొత్తు మంత్రులతో చంద్రబాబు వ్యాఖ్య విభజన హామీల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తెద్దామని సూచన నేడు ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్ కేంద్రాన్ని మరింత కరువు సాయాన్ని కోరనున్న తెలంగాణ సీఎం మోదీకి విజ్ఞప్తి చేసేందుకు సమగ్ర నివేదికలతో సిద్దం మహానాడు నిర్వహణ కోసం తెలుగుదేశం ముమ్మర కసరత్తు 15 కమిటీలు ఏర్పాటు జిల్లాల్లో మినీ సదస్సులు నిర్వహించే యోచనలో పార్టీ నాయకత్వం అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం దేశవ్యాప్తంగా ఒకే నెంబర్ వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి తేనున్నట్టు రవిశంకర్ ప్రసాద్ వెల్లడి ఐపీఎల్లో గుజరాత్ కు మరో విజయం కోల్కతాపై 5 వికెట్లతో జయభేరి పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానం విశాఖలో ముంబైపై హైదరాబాద్ గెలుపు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సిరిసిల్ల మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రాజేశ్వరరావు ఇక లేరు కొంతకాలం నుంచి హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 93 ఏళ్ల చెన్నమనేని ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు మొత్తం 6 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన చెన్నమనేని 2009లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగారు ప్రస్తుతం ఆయన కుమారుడు చెన్నమనేని రమేష్ తెరాస తరఫున వేములవాడ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఉన్నారు రాజేశ్వరరావు సోదరుడు విద్యాసాగర్రావు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సిహెచ్ రాజేశ్వరరావు గారు చాలా పెద్ద మనిషి అసెంబ్లీ టైగర్ పేరు తీసుకొచ్చుకుని 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన పెద్ద మనిషి మేము 4 అన్నదమ్ములం అందరం ఆరోగ్యంగా బాగానే ఉన్నాం ఇన్నాళ్ళు ఇప్పుడు మా పెద్దన్న అయిపోయారు రెండవవారు డాక్టర్ హనుమంతరావు గారు థర్డ్ నేను మా తమ్ముడు విద్యాసాగర్రావు గారు మహారాష్ట్ర గవర్నర్ వారికి 3 కూతుర్లు ఒకటే అబ్బాయి డాక్టర్ రమేష్ ఆయన ఎమ్మెల్యే వేములవాడ ఎమ్మెల్యే మొన్ననే జర్మనీకి వెళ్ళాడు బయలుదేరాడు ఆయన వచ్చిన తర్వాత అంత్యక్రియల గురించి ఆలోచిస్తాం చెన్నమనేని జీవితం ఆశాంతం పోరాటాలమయం భూస్వామ్య వర్గ కుటుంబంలో పుట్టినప్పటికీ అభ్యుదయ భావాలతో పెరిగిన ఆయన విద్యార్థి సంఘం నాయకుడిగా రైతు సంఘం అధ్యక్షుడిగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు హైదరాబాద్ సంస్థాన విమోచనోద్యమం తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న చెన్నమనేని జీవితంపై ప్రత్యేక కథనం నిస్వార్థ నిష్కళంక రాజకీయ నాయకులనగానే ఈ తరానికి గుర్తుకొచ్చే అతి కొద్ది పేర్లలో చెన్నమనేని రాజేశ్వరరావు ఒకరు ఆయన గొంతు విప్పితే సెలయేరులా సాగిపోతుంది వాగ్దాటి ఆయన మాటల్లో ఎర్రజెండా రెపరెపలతో పాటు కష్టాలు కన్నీళ్లు కనిపిస్తాయి వినిపిస్తాయి గెలిపోటములకు అతీతంగా ప్రజాపక్షానే నిలిచిన నిలువెత్తు నిజమాయన రాష్ట్ర రాజకీయాల్లో ఆయన చూడని ఋతువు లేదు సాయుధ పోరాటం నుంచి పార్లమెంటరీ పంథా దాకా విశాలాంధ్ర నుంచి విభజన దాకా చెన్నమనేని రాజకీయ ప్రస్థానం బహుముఖం చెన్నమనేని జీవితం ఆశాంతం కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాలకు శాసనసభ్యత్వానికి రైతు ఉద్యమాలకు ప్రజాహిత వ్యాపకాలకు అంకితమైంది 1923 ఆగస్టు 31న జన్మించిన చెన్నమనేని రాజేశ్వరరావు సంపన్న కుటుంబంలో పుట్టిన అభ్యుదయ భావాల సంస్కారంతో పెరిగారు దేశభక్త కొండా వెంకటప్పయ్య సమావేశం కోసం ఏర్పడిన స్కాలర్స్ డిబేటింగ్ సొసైటీ అనే విద్యార్థి సంఘం కార్యదర్శిగా సిహెచ్ రాజకీయ జీవితం ప్రారంభమైంది 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరుణ అసఫ్ అలీ రాసిన ఉత్తరంతో నాయకుడిగా సిహెచ్ కు తొలి గుర్తింపు లభించింది క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా నాయకులు అరెస్టైన సంగతి తెలియగానే చెన్నమనేనిలో ఆవేశం పెళ్లిబుక్కింది వెంటనే సహచరులందరినీ సమావేశపరిచి కరీంనగర్ సమీపంలోని పెరుమాండ్ల దేవాలయంలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు విషయం తెలుసుకున్న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఎల్లారెడ్డి స్వయంగా వచ్చి ప్రశంసించారు నాగపూర్ నుంచి అరుణ అసఫ్ అలీ స్వతస్ఫూర్తితో బ్రిటిష్ వారిని పారద్రోలేందుకు విద్యార్థులు యువకులు విప్లవోద్యమంలో సమిధలుగా మారాలని లేఖ పంపించారు ఉద్యమంలో కీలక పాత్ర పోషించాల్సిన తరుణం ఆసన్నమైందంటూ ప్రోత్సహించారు ఆ ఉత్సాహంతోనే చెన్నమనేని అంచెలంచెలుగా పోరాటం చేస్తూ 1947 నాటికి అఖిల హైదరాబాద్ విద్యార్థి సంఘ నాయకులయ్యారు అదే ఏడాది సెప్టెంబర్ 2న హైదరాబాద్ నడిబొడ్డున త్రివర్ణ పతాకను ఎగురవేసి ఉద్యమ స్ఫూర్తిని చాటారు 1947 ఆగస్టు 15
దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చింది. కానీ హైదరాబాద్లో మాత్రం నిజాం పాలనే. మహామహులతో కలిసి చెన్నమనేని హైదరాబాద్ సంస్థాన విమోచనోద్యమంలో పాలుపంచుకున్నారు. రహస్యంగా మారువేషాల్లో తిరుగుతూ ఎన్నోసార్లు చీకటి కొట్టాల్లో బూటు దెబ్బలు తిన్నారు. ఓ ఏడాది ఖయాసుద్దీన్ పేరుతో ముస్లింల ఇంట్లో సైతం గడిపారు. కాళేశ్వరం వద్ద గోదావరి నది ఒడ్డున సిరివంచ క్యాంపు నిర్వహించారు. అక్కడే పివి నరసింహారావుతో పరిచయం ఏర్పడింది. తెలంగాణ పోరాట యోధుల రక్తాన్ని కవిత్వంతో పరుగులెత్తించిన మగ్దూం మొహియుద్దీన్తో ప్రత్యక్షంగా కలిసి పనిచేశారు. కమ్యూనిస్టు ఉద్యమం సాగుతున్న 1951లో రావి నారాయణ రెడ్డితో పాటు చెన్నమనేనిని అరెస్టు చేశారు. చెంచల్గూడ, ఔరంగాబాద్, గుల్బర్గాలోని జైళ్లలో తిప్పారు. అప్పుడే ప్రపంచ ప్రజా ఉద్యమాలు, మార్క్సిజం, లెనినిజంపై ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగేవి. విప్లవోద్యమం కోసం న్యాయ విద్యను రాజేశ్వరరావు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. 1952లో జైలు నుంచి విడుదలయ్యాక కరీంనగర్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా రైతు ఉద్యమాల్లో నిమగ్నమైపోయారు. సిపిఐపై నిషేధం ఉండడంతో 1957 నుంచి చొప్పదండి నుంచి పీడీఎఫ్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తదనంతర కాలంలో సిరిసిల్ల నుంచి సిపిఐ ఎమ్మెల్యేగా 4 పర్యాయాలు ఎన్నికయ్యారు. సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా చాలా కాలం పనిచేశారు. స్వాతంత్ర సమరయోధుల అఖిల భారత విభాగంలో సభ్యుడిగా ఉండి అనేక నియోజకవర్గాల్లో సాయుధ పోరాట యోధులకు పింఛన్లు అందేలా చేశారు. 1999లో ద్వితీయార్ధంలో తెలుగుదేశంలో చేరారు. అదే ఏడాది ఎన్నికల్లో ఓటమి చెందిన 2004లో మళ్లీ విజయం సాధించారు. 77 ఏళ్ల వయసులో 55 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వానికి ఐచ్ఛికంగా రాజీనామా సమర్పించిన కారణాలు కేవలం వైయక్తికమైనవే తప్ప రాజకీయమైనవి కావని ప్రకటించడం చెన్నమనేని నిజాయితీకి తార్కాణం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం గల రాజేశ్వరరావు జయాపజయాలతో నిమిత్తం లేకుండా నిరంతరం రాజకీయ ఉద్యమాలతోనూ ప్రజా పోరాటాలతోనూ పెనవేసుకుపోయిన ఆదర్శప్రాయుడు. మానవత్వమే గమ్యం, మానవత్వం వెల్లివిరిసే సమాజమే నా ధ్యేయమన్న ఆయన మాటలు నేటి నేతలకు దిశానిర్దేశం. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రయోజనం కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇచ్చే స్థలాల్లో నిర్మించే భవనాలకు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఎఫ్ఎస్ఐ నిబంధన నుంచి సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే సమయంలో అమరావతి ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో రహదారుల విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాల్టి నుంచి వారం రోజులు వ్యక్తిగత పర్యటనపై విదేశాలకు వెళ్లనున్న వేళ ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు వివిధ అంశాలపై సుదీర్ఘ సమీక్షలు నిర్వహించారు. గత రాత్రి విజయవాడలోని తన కార్యాలయంలో సిఆర్డీఏపై సమీక్షించిన చంద్రబాబు ఎఫ్ఎస్ఐ నిబంధన వల్ల తాము నష్టపోతున్నామన్న రాజధాని ప్రాంత రైతుల ఆందోళనపై చర్చించారు. ఈ మేరకు ఎఫ్ఎస్ఐ నిబంధన నుంచి మినహాయింపునిస్తూ పట్టణ ప్రాంతాలకు సంబంధించి జారీ చేసిన 168 జీవో నిబంధనలనే రాజధాని అమరావతికి వర్తింపజేయాలని నిర్ణయించారు. ఈ నిబంధన మేరకు అమరావతిలో రైతులకు ఇచ్చే స్థలాల్లో చేపట్టే నిర్మాణాల్లో గతంలో నిర్ణయించిన దానికంటే 20% అధికంగా నిర్మిత ప్రాంతం రానుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా అమల్లో లేని ఎఫ్ఎస్ఐ నిబంధన రాజధాని ప్రాంతంలోనే అమలు చేస్తే తాము నష్టపోతామన్న రైతుల అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో రాజధాని ప్రాంత ప్రజలకు ఉచిత విద్య, వైద్య విధానాలకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. రాజధాని గ్రామాల్లోని ప్రజలందరికీ ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించారు. రాజధాని గ్రామాల్లోని పిల్లల ఉన్నత చదువులకు కుల, మతం, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఉపకార వేతనం అమలు చేయనున్నారు. రాజధానిలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవన సముదాయాల ఆకృతి విషయంలో చర్చించిన చంద్రబాబు శాసనసభ, మండలి భవనం ఆకృతులు అణు విద్యుత్ కేంద్రాల వలె ఉన్నాయన్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఇదే సమయంలో అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించిన చంద్రబాబు ఇందుకు అవసరమైన భూమిని సమీకరణ విధానంలోనే తీసుకోవాలని స్పష్టం చేశారు. విజయవాడ మచిలీపట్నం 4 లైన్ల రహదారి నిర్మాణం 18 నెలల్లో పూర్తి చేయాలని కోరారు. విజయవాడ గుండుగొలను రహదారి విస్తరణ పనులు, విశాఖ జిల్లా ఆనందపురం అనకాపల్లి జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అధిక రద్దీ ఉండే 2 లైన్ల జాతీయ రహదారులను 4 లేన్లకు మార్చే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐకి బదిలీ చేసిన 684 కిలోమీటర్ల రహదారులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఇదే సమయంలో పలువురు మంత్రులతో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చేస్తున్న సాయంపై చర్చించిన చంద్రబాబు ఈ విషయంలో కేంద్రం తీరు బాధ కలిగిస్తున్నప్పటికీ పూర్తిగా తెగదెంపులు చేసుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏతో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తోందన్న ఆయన తాము చేస్తున్న ప్రయత్నంలో లోపం లేదన్నారు. హామీల సాధనకు సాధ్యమైనంత ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు.
ప్రజల మనోభావాలకు అనుగుణంగా విభజన హామీలన్నీ అమల్లోకి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలోని తన కార్యాలయంలో సీనియర్ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై భాజపాతో అనుసరించాల్సిన వైఖరిపై దాదాపు 4 గంటలు చర్చించిన చంద్రబాబు కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఒత్తిడితో కూడిన సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించారు. కొన్ని పనులు కాకుండా మరికొన్ని పనుల కోసమైనా కేంద్రంతో కలిసుండాల్సిన అవసరముందన్న ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు రావాలంటున్న విపక్షాలు అందువల్ల కలిగే ప్రయోజనాలు శూన్యమనే అంశం అర్థం చేసుకోవాలన్నారు. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు అందుతున్న సాయంపై ఏపీలో విమర్శలు చేస్తున్న వామపక్షాలు ఢిల్లీలో మాత్రం రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క మాటను కూడా చెప్పడం లేదని విమర్శించారు. రాజకీయ దురుద్దేశం తప్ప ప్రజా ప్రయోజనం పట్టని పార్టీల వైఖరిని ప్రజాక్షేత్రంలోని ఎండగట్టాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ సహా ఇతర హామీలను భారతీయ జనతా పార్టీ విస్మరిస్తోందనే భావన ప్రజల్లో ఉన్నప్పటికీ కేంద్ర మంత్రివర్గంలో ఉన్నందునే కొంత మేరకైనా సాయం అందిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరింత సాయం సాధించుకోవాలంటే కేంద్ర మంత్రివర్గంలో ఉంటేనే మేలని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చేసిన సాయంపై సమగ్ర నివేదిక రూపొందించాలన్న చంద్రబాబు అన్ని రాష్ట్రాలతో ఇచ్చింది ఎంత, విభజన హామీల ప్రకారం ఏమేమి ఇచ్చిందనే కోణంలో వేర్వేరు నివేదికలు రూపొందించాలని సూచించారు. ఆ నివేదికలను అనుసరించి విభజన హామీల అమలు కోసం కేంద్రంపై పోరాటం కొనసాగిద్దామని మంత్రులకు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రేపు ఢిల్లీలో జరిగే 11 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నెలకొని ఉన్న కరువు పరిస్థితులు, వచ్చే వర్షాకాలంలో అవలంబించాల్సిన విధానాలను చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశం ఏర్పాటు చేయగా ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్ తెలంగాణలో పరిస్థితులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. కరువు సాయంగా 3,000 కోట్లు కోరితే కేవలం 791 కోట్లే కేంద్రం కేటాయించిన విషయాన్ని ప్రధాని వద్ద ప్రస్తావించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత సాయం కోరనున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు. తెలంగాణలో కరువు ఇబ్బందులు, కేంద్రానికి కోరాల్సిన సాయం, ఇప్పటి వరకు అందిన సాయం తదితర అంశాలను క్రోడీకరిస్తూ నివేదికను రూపొందించి సీఎం కేసీఆర్కు అందజేశారు. ఏఐఏడీఎంకే తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన ఉచిత సెల్ ఫోన్, ఉచిత సెటప్ బాక్స్, మహిళలు మోపెడ్లు కొనుక్కునేందుకు 50% రాయితీ వంటి ఉచితాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆ పార్టీ అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కొట్టిపారేశారు. ఎన్నికల ప్రణాళికలో చేసిన ఉచిత ప్రకటనలను ఆమె సమర్థించుకున్నారు. తామెప్పుడు పేదల పక్షం వహిస్తామన్న జయ వాళ్ల కోసం అన్నీ చేస్తామని తెలిపారు. తాము పెట్టే పథకాలు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసమేనని స్పష్టం చేశారు. తనకు కుటుంబం లేదని, ఏ విధమైన స్వార్థపు ఆలోచనలు లేవంటూ డీఎంకే అధినేత కరుణానిధిపై పరోక్షంగా విమర్శలు చేశారు. కేబుల్ కనెక్షన్లు ఇచ్చి కోట్లు కూడబెట్టుకునే ఆలోచన కూడా లేదని జయ వ్యాఖ్యానించారు. తాను ఏ పథకం ప్రవేశపెడతానని వాగ్దానం చేసినా వాస్తవిక కోణంలో 1000 సార్లు ఆలోచించే ప్రకటన చేస్తానని ఆమె తెలిపారు. అన్ని వాగ్దానాలు అమలు చేసి తీరుతానని తంజావూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జయ తేల్చి చెప్పారు. పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే జాతీయ కార్యవర్గానికి కొత్త రూపు ఇచ్చేందుకు భాజపా అధ్యక్షుడు అమిత్ షా కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెల 11, 12 తేదీల్లో జాతీయ వర్గ సమావేశం జరపాలని భావిస్తుండగా అప్పటికి ఉత్సాహవంతులైన నాయకులను కార్యవర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. భాజపా రాజ్యాంగం ప్రకారం ప్రతి 3 నెలలకోసారి జాతీయ కార్యవర్గ సమావేశం జరగాల్సి ఉండగా ఆ సంప్రదాయాన్ని సరిగా పాటించడం లేదు. గత సమావేశం ఢిల్లీలో మార్చి 19 నుంచి 20 మధ్య జరగ్గా అంతకు ముందు సమావేశం ఏడాది ముందు బెంగళూరులో జరిగింది. భాజపా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన అమిత్ షా కార్యవర్గంలో కీలక మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అదే సమయంలో జరగవచ్చని సమాచారం. మంత్రివర్గం నుంచి కొందరిని తప్పించి పార్టీ పదవులు కట్టబెట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 19న వెలువడనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సమావేశ ఎజెండాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మే 28న తిరుపతిలో జరిగే మహానాడును ఘనంగా నిర్వహించేందుకు తెలుగుదేశం శ్రేణులు కార్యాచరణ ప్రారంభించాయి. మహానాడు నిర్వహణ కోసం చంద్రబాబు 15 కమిటీలను ఏర్పాటు చేశారు. వీటన్నింటికీ సమన్వయం చేసే బాధ్యతలను ఎమ్మెల్సీ టీడీ జనార్దన్కు అప్పగించారు. తీర్మానాల కమిటీకి యనమల రామకృష్ణుడు, వేదిక ఏర్పాటు కమిటీకి నారాయణ, సభా నిర్వహణ కమిటీకి పయ్యావుల కేశవ్, భోజన కమిటీకి మాగంటి బాబు, మీడియా కమిటీకి గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఆర్థిక వనరుల కమిటీకి గరికపాటి, వసతి కమిటీకి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రవాణా కమిటీకి ఆరికెళ్ల నర్సారెడ్డి, సాంస్కృతిక కమిటీకి పల్లె రఘునాథ్ రెడ్డి, ఫోటో ప్రదర్శన కమిటీకి శ్రీపతి సతీష్ కుమార్, కొత్తకోట దయాకర్ రెడ్డి కన్వీనర్గా వైద్య రక్తదాన శిబిర కమిటీ, ప్రాంగణ పర్యవేక్షణ కమిటీకి బీద రవిచంద్ర యాదవ్, తిరుపతి నగర అలంకరణ కమిటీకి సారంగపాణి, ప్రతినిధుల నమోదు కమిటీకి బుచ్చిలింగం నేతృత్వం వహిస్తారు.
జిల్లాల్లో మినీ మహానాడుల నిర్వహణపై ఆలోచనలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న సుజలాం సుఫలాం కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో మహోద్యమంలా సాగుతోంది. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎచ్చెర్ల శాసనసభ్యుడు కిమిడి కళా వెంకట్రావు పిలుపు మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో 60,000 ఇంకుడు గుంతలు తవ్వేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఒక్కరోజే 40,000 ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రణాళిక సిద్దమైంది. లావేరు మండలం సుభద్రాపురంలో కళా వెంకట్రావు చేతుల మీదుగా ఈ బృహత్తర కార్యక్రమం మొదలు కానుంది. ఆ ఈటీవీకి కానీ ఈనాడుకి కానీ ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలో మానవాళి మనుగడ కోసం మరి వారు చేపట్టిన కార్యక్రమం, రామోజీరావు గారు చేపట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి మా పూర్తి సహాయ సహకారం కింద మా కోసం, మా ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని మేము 60,000 ఇంకుడు గుంటలు తవ్వాలి అనేటటువంటిది టార్గెట్గా పెట్టుకున్నాం. రాజోలిబండ మళ్లింపు పథకం ఆర్డీఎస్ నీటివాటా పాలమూరు జిల్లాకు సక్రమంగా చేరేలా చర్యలు తీసుకోవాలంటూ మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ శాసనసభ్యుడు సంపత్ కుమార్ ఇవాళ దీక్ష చేపట్టనున్నారు. ఐజే మండలంలోని సింధనూరు వద్ద దీక్ష చేపట్టనున్న సంపత్ కుమార్ ఆర్డీఎస్ నీటివాటా సహా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ ఉదయం 10ంటికి ప్రారంభమయ్యే ఈ దీక్షకు పీసీసీ సీనియర్ నేతలు హాజరు కానుండగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ జిల్లా నేతలు మద్దతు తెలపనున్నారు. బీసీల రాజ్యాధికారం, హక్కుల సాధన కోసమే సొంత పార్టీ పెట్టాలని యోచిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. వెనుకబడిన కులాల వారికి రాజకీయంగా అన్యాయం జరుగుతోందని, అనేక కులాల వారు ఇంతవరకు పార్లమెంటు గడప తొక్కలేదని మెదక్ జిల్లా జహీరాబాద్లో తెలిపిన ఆయన బీసీలు ఓట్లేసే యంత్రాలుగా మిగిలిపోతున్నందునే సొంత పార్టీ అభిప్రాయం వినిపిస్తోందన్నారు. అవసరమైతే కుల సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కృష్ణయ్య వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు, అంబులెన్స్, అగ్నిమాపక యంత్రం కోసం ఒకే నెంబర్కు ఫోన్ చేసి సహాయం పొందే సదుపాయం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అందుబాటులోకి రానుంది. 112 అనే నెంబర్ సంప్రదించడం ద్వారా అన్ని రకాల అత్యవసర సేవల్ని పొందే వ్యవస్థ 2017 సంవత్సరం తొలి రోజు నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదాకు టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆమోదం తెలిపారు. అమెరికాలో ఏ అత్యవసర సేవలకైనా 911 నెంబర్ను సంప్రదించే వీలుండగా అదే తరహా విధానాన్ని కేంద్రం మన దేశంలో అందుబాటులోకి తెస్తోంది. 112కి ఫోన్ చేస్తే మనకు అవసరమైన విభాగానికి కాల్ను బదలాయిస్తారు. ఎస్ఎంఎస్ ద్వారా అవుట్ గోయింగ్ సేవలు, తాత్కాలికంగా నిలిచిపోయిన సెల్ ఫోన్, ల్యాండ్లైన్ల నుంచి 112ని సంప్రదించవచ్చు. ప్రతి సెల్ ఫోన్లోనూ జనవరి 1 నుంచి అత్యవసర మీటర్ను తప్పనిసరి చేసిన కేంద్రం ఆ మీటర్ నొక్కడం ద్వారా 112కి సందేశం పంపే అవకాశం కల్పిస్తోంది. కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై పార్లమెంట్లో బయట విమర్శలు ఎక్కుపెట్టిన కమలనాథులు ఇప్పుడు సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాను లక్ష్యంగా చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణానికి సంబంధించి సభలో కాంగ్రెస్ శ్రేణుల్ని ముప్పతిప్పలు పెట్టిన భాజపా ఎంపీ కిరీట్ సోమయ్య ఆ కుంభకోణంలో రాబర్ట్ వాద్రా పాత్రపై నిగ్గు తేల్చాలంటూ లోక్సభలో నోటీసు ఇచ్చారు. బినామీ లావాదేవీల ద్వారా కొన్ని సంస్థల్లోకి సాగిన ధన ప్రవాహానికి సంబంధించి వాద్రా పాత్రపై చర్చించాలని అందులో కోరారు. అంతేకాకుండా సౌర విద్యుత్ కోసం భూ ఆక్రమణల కుంభకోణంలో వాద్రాపై విచారణ జరపాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచాలకుడికి లేఖ రాశారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు సమర్పించినట్టు కిరీట్ తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.